హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే మన వీడియోస్కి ఏఐ స్పీచ్ ఎన్హాన్స్ యూజ్ చేస్తే మానిటైజేషన్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే మనం చేసేటటువంటి వీడియోస్కి ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి డయాగ్రామ్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి ఫేస్ కావచ్చు, ఆడియో కావచ్చు, దాన్ని వీడియో రూపంలో మనం ఏమైనా యూజ్ చేస్తే మనకి ఏమైనా కాపీరైట్ వస్తుందా అని అడుగుతున్నారు మన యొక్క సబ్స్క్రైబరు. ఫస్ట్ ఏఐ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం కదా మనం. చూడండి, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు, అంటే మనిషి తయారు చేసినటువంటి ఒక రోబో అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ లైక్ మనం యూజ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ కూడా ఒక రోబోని. ఇది ఆల్గారిథం ఏ విధంగా పనిచేస్తుందంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైపే ఈ యొక్క ఆల్గారిథం అయితే పనిచేస్తుంది. లైక్ మనం రీసెంట్గా చంద్రయాన్ 3 లాంచ్ చేశారు. చంద్రయాన్ 3లో ఉండేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి ఒక ఆల్గారిథమే. ఆ ఆల్గారిథం ద్వారానే ఈజీగా సక్సెస్ఫుల్గా చంద్రయాన్ 3 కూడా మూన్ పైన అయితే ల్యాండింగ్ అయింది. సో అదే విధంగానే యూట్యూబ్లో కూడా ఒక ఆల్గారిథం ఉంది, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది కూడా ఈజీగా క్యాచ్ చేస్తుంది. ఏ లొకేషన్స్ నుంచి వీడియోస్ చేస్తున్నారు, ఏ లొకేషన్స్ నుంచి ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి, ఒకే వీడియోని వాళ్ళే వాడుతున్నారా, వాళ్ళే చూస్తున్నారా అని కూడా రకరకాల అది క్యాచ్ చేసి ఇంటర్నల్ ఆడిట్ చేస్తుంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చేసి చాలా క్లియర్ కట్గా చెప్తాను. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ వీడియోస్కు ఈ యొక్క టాపిక్కి సంబంధించి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఏఐ ఎన్హాన్స్ గురించి. ఠీకే, ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి. ఏఐ ఎన్హాన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఏఐ ఎన్హాన్స్ని ఎప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అంటే అడాబ్ ఫైర్ఫ్లై అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో అయితే మనకు ప్రీమియం కట్టి మనము ఏఐ ఎన్హాన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి మనకు అవైలబుల్గా ఉన్నాయి అడాబ్ ఫైర్ఫ్లైలో అంటే అడాబ్ ఫైర్ఫ్లైలో వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ స్టూడియో సెటప్ చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి మన యొక్క ఫేస్ చేంజ్ చేసుకోవచ్చు, మన యొక్క డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి మనము ఇక్కడ పెట్టేటటువంటి టెక్స్ట్ని 3D మోడ్లో చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఫైర్ఫ్లై కూడా ఉండదు మనకి అడాబ్ ఫైర్ఫ్లైలో. ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా మనం చేసినటువంటి ఈ యొక్క సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఏమైనా కాపీరైట్ కంటెంట్ కాను లేకుంటే కాపీరైట్ క్లెయిమ్కు సంబంధించి లేకుంటే ఫ్యూచర్లో ఏమైనా స్ట్రైక్స్ వస్తాయా అనేటటువంటి క్వశ్చన్ మీలో అందరిలో కూడా ఉండొచ్చు. కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే ప్రతి క్రియేటర్కి ఉండేటటువంటి డౌట్స్లో ఇది కూడా ఒక డౌట్. సో మీరు ఇటువంటి డౌట్స్ గురించి ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. ఏఐ ఎన్హాన్స్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకొని మీ యొక్క వీడియోస్కి మీరు మనీ సంపాదించుకోవచ్చు. ఏఐ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎప్పుడు కూడా కాపీరైట్ క్లెయిమ్ స్ట్రైక్స్ అయితే వేయరు. అందువల్ల మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు గైస్. ఏఐ ఎన్హాన్స్ మీరు ప్రీమియం కట్టి అడాబ్ ఫైర్ఫ్లై ద్వారా మీరు ఈజీగా వీడియోస్ చేసి మీ యొక్క ఛానల్లో అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా చేయడం వల్ల అయితే మీకు రెవెన్యూ కూడా వస్తుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.